హలో గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి నాకు ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చింది ఉగాది కోసం. సో అదైతే అన్బాక్స్ చేస్తున్నాను. అన్ని ఐటమ్స్ నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాయి, అందుకని ఈ వీడియోలో ఓపెన్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను. యాక్చువల్గా నాకు చాలా ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాయి. నాకు బాగా ఎక్సైటింగ్ గా అనిపించిన ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రమే అది వీడియో లాగా షూట్ చేసి అయితే పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాను బాక్స్. సో ఓపెన్ చేయగానే అయితే ఫస్ట్ తన్వి అవుట్ఫిట్స్ ఉన్నాయి. సో ఇది తన్వి కోసం స్టిచ్చింగ్ చేయించాను అనమాట. యాక్చువల్గా మీరు నా సీమంతం ఫస్ట్ శారీ మీకు గుర్తుండే సేమ్ కలర్ కాంబినేషన్. యాక్చువల్గా నా పాత శారీస్ కొంచెం రీయూస్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ 2025లో మొత్తం కూడా ఫెస్టివల్స్ కి ఏదైనా అకేషన్స్ వచ్చినా నా పాత శారీస్ రీయూస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని పాత శారీస్ రీయూస్ చేయడానికి కొన్ని తెప్పించుకున్నాను, అవి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇది వచ్చేసి ఆ శారీ పైనకి తన్వికి మ్యాచింగ్ గా చేయించాను, ఏదైనా ఒక ఫెస్టివల్ కి స్టైల్ చేద్దామని చెప్పేసి. యాక్చువల్గా సేమ్ శారీ మా ఫ్రెండ్ సీమంతంది కూడా అదేనమాట. సో వాళ్ళ పాపకి కూడా సేమ్ అవుట్ఫిట్ చేయించాను. ఇలా 2 అవుట్ఫిట్స్ చేయించాను అనమాట. సేమ్ మా ఇద్దరిది సేమ్ శారీ. మా ఇద్దరు బేబీస్ కూడా 10 days డిఫరెన్స్ అనమాట. సో ఒక రోజు వేసుకొని ఫొటోస్ లాగా తీసుకుందాము అని చెప్పేసి ఇలా 2 అవుట్ఫిట్స్ అయితే చేయించాను. యాక్చువల్గా చాలా క్యూట్ గా వచ్చాయి. కాకపోతే ఇక్కడ కొంచెం డీటెయిలింగ్ మిస్ అయింది. టైలర్స్ మీకు ఏదో ఒక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా ఎప్పుడు, అది మనకే జరిగింది అని మనం ఫీల్ అవుతున్నాం. అలా అందరికీ జరుగుతూనే ఉంటాయి. దీంట్లో చాలా డీటెయిలింగ్ అయితే మిస్ అయింది బాడీ దగ్గర అదంతా కూడా. సో ఓవరాల్ గా అయితే ఇది అవుట్ఫిట్. ఎప్పుడైనా స్టైల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫొటోస్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా తన్వి అవుట్ఫిట్స్ అనమాట. ఇది ఒక ఫ్రాక్, జస్ట్ సింపుల్ గా పైన ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని, ఇది మా మమ్మీ తీసుకున్నారనమాట ఫ్యాబ్రిక్. ఎక్కడో బయటకు వెళ్ళినప్పుడు చాలా నచ్చింది అని చెప్పేసి, ఇలా డీటెయిలింగ్ బాగుంది అని చెప్పేసి. సో నేను ఆ ఫ్యాబ్రిక్ ని పైన ఇలా బాడీకి వేయించి కింద ఇలా నెట్ వేయించి కుట్టించాను అనమాట ఫ్రాక్. ఇవి కూడా 2 ఫ్రాక్స్ కుట్టించాను. యాక్చువల్గా ఈ బాడీ పార్ట్ మా మమ్మీ 1 మీటర్ తీసుకున్నారనమాట. సో 1 మీటర్ నేను అనుకున్నట్లు రావట్లేదు, అందుకని 2 ఫ్రాక్స్ చేద్దామని చెప్పేసి 2 ఫ్రాక్స్ కి కూడా బాడీ పార్ట్స్ వేయించాను. సో ఇలా 2 ఫ్రాక్స్ చేయించాను అనమాట. ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి, తన్వికి ఒకటి. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఇలా హై లో మోడల్ చేయించాను. ఫ్రంట్ పైకి వస్తుంది, బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం కిందకు వస్తుంది, పైన అంతా మిగతా అంతా సేమ్ మోడల్. కొంచెం ఏదో ఒక డిఫరెన్స్ చూపిద్దాం, మరి సేమ్ ఎందుకు అన్నట్లుగా ఇలా 2 ఫ్రాక్స్ చేయించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా శారీ. దీనికోసం అయితే నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. సో ఇది శారీ అయితే, ఈ శారీ కోసం నేను ఎందుకు ఎక్సైటింగ్ గా ఉన్నానంటే, ఇలాంటిది సేమ్ సవ్యసాచి శారీ చూసాను అనమాట నేను. సో ఆబ్వియస్లీ సవ్యసాచి శారీస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. సో నేను అది రీక్రియేట్ చేయొచ్చు అని అనిపించింది. సో ఈ శారీ సపరేట్ గా తీసుకున్నాం అనమాట బయట. ఈ శారీ తీసుకొని ఈ లేస్ కూడా సపరేట్ గా తీసుకున్నాము. నేను ఆ ఫోటో దొరికితే సవ్యసాచి శారీని పక్కన ఇంక్లూడ్ చేస్తాను. ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది అనమాట. నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. ఈ శారీలో ఎక్కడ చూసినా ఆరెంజే ఉంది. చాలా మంది ఆ సవ్యసాచి శారీ ఆరెంజే కట్టుకుంటున్నారు. సో అందుకని నేను ఆరెంజ్ కలర్ లో చేయించుకున్నాను అనమాట. రిఫరెన్స్ పిక్ దొరికితే నాకు పక్కన యాడ్ చేస్తాను. సో దీన్ని ఎప్పుడైనా ఫ్యూచర్ లో స్టైల్ చేస్తాను. నాకైతే చాలా నచ్చింది. ఇలా వేయించుకొని నేను ఎప్పుడు చేయించుకోలేదు. ఆల్మోస్ట్ వచ్చింది అని అనిపించింది నాకైతే. నేను ఫ్యూచర్ లో కట్టుకున్నప్పుడు షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నాదే శారీ, బ్లాక్ శారీ అనమాట. ఇది నాకు అసలు బ్లాక్ లో ఎక్కువ శారీస్ ఏమీ లేవు. ఇది మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు ఏదో లోకల్ షాప్ కి నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట. అక్కడ నచ్చింది. ఇవన్నీ కూడా ఇలా చమ్కీస్, మొత్తం డల్ గోల్డ్ చమ్కీస్ అనమాట. ఇది కొంచెం నాకు బాలీవుడ్ స్టైల్ శారీ లాగా అనిపించింది. ఇది షాప్ లో నాకు బాగా నచ్చింది. ఎంత అని అడిగితే వాళ్ళు 1600 1700 చెప్పారు. వెంటనే చాలా నచ్చింది అని చెప్పి తీసేసుకున్నాను. నాకు ఇండియా నుంచి వచ్చినప్పుడు వెయిట్ సరిపోలే, అందుకని మమ్మీని పార్ట్స్ లో వేయమన్నాను. దీన్ని స్లీవ్లెస్ బ్లౌజ్ తోటి పేరప్ చేస్తే చాలా బాగుంటది. సో అందుకని ఇది కూడా తెప్పించుకున్నాను. ఎప్పుడైనా స్టైల్ చేస్తాను ఇది కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నా ఎంగేజ్మెంట్ లో ఫస్ట్ కట్టుకొని కూర్చున్నాను అనమాట సారీ. ఇది నాకు చాలా నచ్చింది. అప్పట్లో ఏదో షోరూమ్ ది యాడ్ పీస్ అనమాట. ఇది షాప్ కి వెళ్తే నాకు సేమ్ పీస్ దొరికింది, చాలా నచ్చింది. అందుకని చెప్పి తీసుకున్నాను. నేను మీకు చెప్పాను కదా ఇయర్ నేను పాత శారీస్ ని కొంచెం రీస్టైల్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. అందుకనే మమ్మీ దగ్గర ఉంటే ఈ శారీ తెప్పించుకున్నాను అనమాట. ఇది చూడండి చాలా బాగుంటుంది. ఇలాంటి శారీస్ నాకు చాలా బాగా అనిపిస్తాయి. అప్పుడు నాకు నచ్చింది. మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు చూస్తే కూడా చాలా బాగుంది కదా శారీ అనిపించింది. కాకపోతే అప్పుడు నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ అలా ఏం పేరప్ చేయలేదు. సో ఇప్పుడు కొంచెం బ్లౌజ్ డిఫరెంట్ గా చేద్దాం అని చెప్పేసి ఇదైతే తెప్పించుకున్నాను. ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి దీన్ని కూడా స్టైల్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాది ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్. నేను దీనికోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. సో చూడండి వర్క్ అంతా కూడా ఇలా
చేయించుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది కూడా నా పిల్లప్పటి శారీ, పింక్ కలర్ శారీ అనమాట, పింక్ కలర్ కంచిపట్టు శారీ. సో దాన్ని కూడా రీస్టైల్ చేద్దాము అని చెప్పేసి ఇలా కాంట్రాస్ట్గా అయితే బ్లౌజ్ చేయించుకున్నాను. దీనిపైన చూడండి ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి నేను చేయించుకున్నాను అనమాట. సో దట్ మనం 2-3 కలర్స్ పేరప్ చేయొచ్చు అని చెప్పేసి. చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే. సో ఇలా ఉంది వర్క్ అదంతా కూడా. మొత్తం జర్దోసితో చేయించాను. ఇది కొంచెం ఎక్కువనే పడింది, కాకపోతే మల్టిపుల్ వేస్లో వేయచ్చు. అండ్ ఓల్డ్ శారీస్కి ఇలా కొత్తగా బ్లౌజ్ చేసుకున్నప్పుడు కొంచెం న్యూ లుక్ వస్తుంది కదా, సో అవి కూడా నేను చేసినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో ఇది బ్లౌజ్ అయితే. దీనికి సెట్గా తన్వికి కూడా చేయించాను. నేను వేసుకున్నప్పుడు తన్వి కూడా వేసుకోవాలి కదా. సో తనది లంగా వచ్చేసి ఇది చాలా క్యూట్ ఉంది. నాది పింక్ కలర్ కంచిపట్టు సారీ, ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అనమాట. ఇదే రాణి పింక్ కలర్ది. సో తనకు కూడా ఇలానే సెమీ బెనారసి ఫ్యాబ్రిక్ తీయించుకొని ఇలా చేయించాను. కింద ఇలా నెట్ డీటెయిలింగ్ ఇప్పించాను అనమాట. దీంట్లో వేరే ఏ కలర్ యూజ్ చేయాలి, వేరే వేరే బ్లౌజెస్తో కూడా ఏదైనా పేరప్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ కలర్ కూడా తనవికి ఎప్పుడు వేయలేదు. చాలా చాలా బాగుంది. ఈ లంగా అయితే చాలా క్యూట్గా ఉంది. సో నేను ఆ శారీ కట్టుకున్నప్పుడు తనవికి ఇది వేద్దామని చెప్పేసి ఇది చేయించాను. అండ్ తనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా సేమ్ ఇలానే చేయించాను. కొంచెం డిఫరెంట్ మోడల్ ట్రై చేశాను. చూడండి ఇలా చిన్న క్రాప్ టాప్ లాగా చేయించాను. పైన నెట్ హ్యాండ్స్ స్లీవ్స్ డీటెయిలింగ్ అయితే ఇప్పించాను. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని రబ్బర్ బ్యాండ్స్, బౌస్ ఇలాంటివి తెప్పించాను. మనం ఇలాంటి స్క్రంచెస్ ఇవి బయట చూస్తుంటాం కానీ చాలా బాగుంది క్వాలిటీ. అంటే చాలా థిక్గా చాలా బాగుంది. ఇలా డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. అండ్ ఇలా షిమ్మరీలో అలా డిఫరెంట్గా ఉంది. ఇలా ఫ్లోరల్లో. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఇదొకటి. అండ్ ఇది చూడండి, ఇది చాలా బాగుంది. ఏదైనా ఫ్యాన్సీ నెట్టెడ్ ఫ్రాక్స్ మీద పెట్టడానికి చాలా బాగుంటుంది. అండ్ కొన్ని క్లిప్స్ కూడా తీసుకున్నాను. సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో క్లిప్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఇది కస్టమైజ్డ్ క్లిప్. ఇక్కడ మీకు టీ అని రాసి ఉంటుంది అనమాట. మన ఫ్రాక్ బట్టి ఏదైనా బర్త్డేస్ కానీ ఏదైనా ఉంటే ఇలాగా నేమ్ కస్టమైజ్డ్ కూడా చేస్తారు. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, బట్ ఇలా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా నేను తీసుకున్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి. చాలా బాగున్నాయి క్వాలిటీ అదంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తన్వికి థ్రెడ్ బ్యాంగిల్స్ అలా తీసుకున్నాను అనమాట, డిఫరెంట్ కలర్స్లో. సో ఇలా అన్ని అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. యాక్చువల్గా తనకి ఇప్పటిదాకా గోల్డ్ బ్యాంగిల్స్ వేసాను కానీ వేరే బ్యాంగిల్స్ వేయలేదు. సో ఇలా డిఫరెంట్ కలర్స్లో చేపిస్తే అన్ని అవుట్ఫిట్స్ మీదకి వేయచ్చు కదా అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కలర్స్, అంటే రొటీన్ కలర్స్ చెప్పి చేయించుకున్నాను అనమాట. అండ్ దీనికి మ్యాచింగ్గా క్లిప్స్ కూడా చేయించుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ ఏవైతే కలర్స్ చేయించానో అలానే ఇలా క్లిప్స్ కూడా చేయించాను అనమాట. డిఫరెంట్ కలర్స్ అన్ని మనం బ్యాంగిల్స్ వేసినప్పుడు, అవుట్ఫిట్ వేసినప్పుడు అన్ని మ్యాచింగ్గా ఉంటాయని చెప్పేసి ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే చేయించాను. అండ్ నేను కూడా ఇలాగా పర్పుల్ది ఒక సెట్ చేయించుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఒకటి చేయించుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చేయించుకున్నాను. వీళ్ళ దగ్గర అంటే మనం ఏ శారీ పంపించినా దానికి తగ్గట్లుగా బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అలా అన్ని చేస్తారు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే బల్క్గా కావాలంటే గుడ్ ప్రైస్కి అయితే ఇస్తారు. మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి. నేను మేజర్గా తన్వికి బ్యాంగిల్స్ కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ఇప్పుడు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నాను. అండ్ దీంట్లోనే మా మమ్మీ ఈ వేప పూత కూడా పెట్టారు. సో ఈసారి వేప ప్రసాదం చేసుకోవడానికి మమ్మీ పంపించారనమాట. మొత్తం కూడా కోసి చెట్టు నుండి కోయించి అప్పటికప్పుడు నీట్గా అన్నీ చెరిగి ఇట్లా నీట్గా ప్యాక్ చేసి అయితే పంపించారు లాస్ట్ మినిట్లో. సో ఇది. అండ్ ఇవి వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్, జడపిల్లలాగా పెట్టుకోవడానికి అనమాట. ఈసారి కూడా ఎందుకు నాకు రీసెంట్ డేస్లో హెయిర్ యాక్సెసరీస్ బాగా నచ్చుతున్నాయి, అందుకని చెప్పేసి ఒక 4-5 రకాలు తెప్పించుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇలా వెంకటేశ్వర స్వామి లాగా ఉంటుంది, నాకు బాగా నచ్చింది. సో ఏదైనా మంచి బ్రేడ్ వేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. అండ్ ఇంకో 2-3 ఐటమ్స్ కూడా తీసుకున్నాను హెయిర్ యాక్సెసరీస్లో, చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, దీన్ని ఏదో అంటారండి, సిక్క పువ్వో సంథింగ్ ఏదో అంటారు. ఇది చాలా ఓల్డెన్ డేస్లో పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ చాలా ట్రెండ్ అయింది. నాకు కూడా పెట్టుకోవాలనిపించింది, అందుకనే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దీంతో పాటు అండ్ ఇంకొకటి సూర్యవంక చంద్రవంక కూడా తీసుకున్నాను. ఇది కూడా ఓల్డెన్ డేస్లో పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయ్యాయి కదా. యాక్చువల్గా ఇవి తన్వి కన్నట్లు తీసుకున్నాను కానీ కొంచెం పెద్ద సైజ్ వచ్చాయి. సో నేను ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టుకుంటాను. సో ఇవి ఒకటి తీసుకున్నాను. సో నేను ఈ హెయిర్ యాక్సెసరీస్ వచ్చేసి స్వప్న జ్యువెల్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి కలెక్షన్, అండ్ చాలా రీజనబుల్గా కూడా ఉంటాయి. యాక్చువల్గా దీని హోల్సేలర్, చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది అండ్ గుడ్ ప్రైజెస్ కూడా వస్తాయి. తన లింక్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏదో కనిపిస్తుంది లాస్ట్లో, ఫ్రాక్.
ఇది మా చెల్లి హ్యాండ్ పెయింట్ చేసినట్లుంది. యాక్చువల్గా ఒక 2 months నుంచి మా చెల్లి తన ఇంట్రెస్ట్ కొద్ది ఇంట్లోనే హ్యాండ్ పెయింటింగ్ అవి సరదాగా చేస్తుంది అనమాట. మా మమ్మీ బ్లౌజెస్ మీద కూడా ఒక 2-3 చేసింది, చాలా బాగా చేసింది. ఇది ఫస్ట్ లో స్టార్టింగ్ లో ప్రయోగం ఏదో చేసినట్టుంది, డిఫరెంట్ కలర్స్ లో. నాకు తెలియదు పంపిస్తున్నారని, క్యూట్ గా ఉంది. సో అంతేనండి, నాకు ఇండియా నుంచి వచ్చిన ప్యాకేజ్ అయితే ఇది. బయట మర్చిపోయిన ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఇది తన్వికి ఫ్రాక్ కుట్టించాను కదా, ఇది షోల్డర్ పైన చూడండి స్ట్రాప్ ఇలా పెట్టించాను. ఇలా పెట్టించి దీనికి ఇలా 3 button holes లాంటివి చేయించాను. వెనకాల వచ్చేసి ఇలా బటన్ పెట్టించాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనము ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ కావాలంటే ఇక్కడికి, ఇక్కడ కావాలంటే ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. దానివల్ల షోల్డర్ జారిపోవడం అలాంటి ఇబ్బంది ఉండదు. తన్వికి ఇలాగా అంటే ఫ్రాక్ లాగా చేయించడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను చూసాను చాలా మంది వేసుకుంటే షోల్డర్ జారిపోవడం అలా చూస్తూ ఉంటాను. నాకు మొన్న ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సడన్ గా, అంటే ఇది మేబీ ఉండొచ్చు, ఇది నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు కుట్టించలేదు కాబట్టి నాకు ఇది థాట్ వచ్చిందనమాట, ఇలా పెట్టిస్తే బాగుంటది బటన్ లాగా పెట్టి అని చెప్పేసి. సో ఇలా అయితే స్టిచ్చింగ్ చేయించాను. జస్ట్ మీకు యూజ్ అవుతుందేమో, మీకు కూడా పిల్లలు ఉంటాయని చెప్తున్నాను. సో అదండి ఉగాదికి వచ్చిన పార్సల్ అన్బాక్సింగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. లింక్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.